హాయ్ అండి. ఈరోజు నేను మీకు వీడియోలో తెల్ల వంకాయతో కాల్చిన వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఇక్కడ తెల్ల వంకాయ తీసుకున్నానండి. 2 వంకాయలను తీసుకున్నాను. సో వాటికి ఏంటంటే ఆయిల్ అనేది రాయాలి. వంకాయ చుట్టూరు ఆయిల్ రాసి మనం నాట్లు పెట్టుకోవాలన్నమాట. 3 వైపులా నాట్లు పెట్టుకొని మనం ఇలా బ్లాక్ కలర్ వచ్చేదాకా ఏంటంటే మనం కాల్చుకోవాలి వీటిని. 2 వంకాయలను కూడా అలాగే కాల్చుకున్న తర్వాత దాన్ని పీల్ని మెల్లిగా చల్లారిన తర్వాత అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది వేడి మీద కన్నా. సో చల్లారిన తర్వాత ఈ పీల్ని అనేది మనం తీసేసుకోవాలండి. కొంచెం తడి చేసుకుంటూ తీసుకుంటే ఏంటంటే మనకి ఆ మసి అనేది మనకి వంకాయకి అంటుకోకుండా ఉంటుంది. సో మొత్తం పీల్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. బ్లాక్ కలర్ వంకాయతో కూడా చేసుకోవచ్చండి. తెల్ల వంకాయ అయితే ఏంటంటే ఇంకా చాలా చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. అప్పుడప్పుడు కూడా ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. సో మొత్తం ఏంటంటే మనకి అంటుకోకుండా ఇలా మొత్తం తీసేసుకోవాలి. సో వంకాయని కాల్చుకునే ముందు మాత్రం కంపల్సరీ ఆయిల్ రాసి ఘాట్లు పెట్టుకోవాలండి. లేకపోతే ఏంటంటే మనకి వంకాయ అనేది సౌండ్స్ అది వస్తుంది కాల్చుకునేటప్పుడు. సో అది రాకుండా ఉండాలంటే ఫుల్గా ఆయిల్ పెట్టి 3 వైపులా 3 నాట్లు పెట్టుకోవాలన్నమాట వంకాయకి. తర్వాత చల్లారిన తర్వాత ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఏంటంటే మనకి అంటుకోకుండా వంకాయకి అంటుకోకుండా మొత్తం ఈ మసాలా ఉన్నదంతా కూడా మనం ఈ బ్లాక్ కలర్లో ఉన్నది పీల మొత్తం అనేది మనం రిమూవ్ చేసేసుకోవాలి. సో ఈలోగా ఏంటంటే మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అనేది చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ అనేవి చిన్నవి తీసుకున్నానండి. సో 3 ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత రెండో వంకాయను కూడా మనం అలాగే తీసుకోవాలి. సో మన ఇంట్లో మెంబర్స్ బట్టి క్వాంటిటీ బట్టి మనం అలా చేసుకోవాలి. సో చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి. అలాగే ఇప్పుడు వంకాయని కూడా మనం తీసేసుకొని మనం ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా మినపప్పు వేసానండి. దాంతోపాటు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం అందులో ఇందాక మనం తీసుకున్న బౌల్లో వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా వంకాయ పచ్చడి అనేది తెల్ల వంకాయతో మనం ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో పోపు అనేది మనకి కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని అందులో వేసేసుకోవాలి బౌల్లో. ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ బౌల్లో వేసేసుకొని ఇందాక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ వంకాయ తీసుకున్నది అలాగే ఈ పోపు వేసుకొని కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుని నువ్వుల పొడి ఉంటుంది కదండి, నువ్వుపప్పు పొడి. ఆ నువ్వుపప్పు పొడి అనేది మనకి ఒక 3-4 స్పూన్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మొత్తం అన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. బౌల్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. సో పచ్చి ఉల్లిపాయలు అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే ఫ్రై చేసుకోవచ్చు కూడా. మనం ఆ పోపుతో పాటు కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటారు. కానీ అది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో పచ్చి ఉల్లిపాయలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాం. సో రెడీ అయిపోయిందండి చట్నీ అనేది. మొత్తం పైన కింద ఏంటంటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పచ్చడి ఇలా రెడీ అయిపోతుంది. సో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.